మనం పరిశీలిస్తే ఈ సప్త సముద్రాలని మనం చెప్పుకున్న ఈ సముద్రాలన్నీ కూడా దోసిలితో కాదు పుడిసిలతో కొలిసిపోసాడంట. ఈ మొత్తం కలిపి ఆయన చేతులతో గొలిస్తే దోషుడు కాలేదయా. మరి ఆ చేతులు ఎంత ఉంటాయో చూడు. ఈ 70 అడుగులు పొడుగంటావు, ఎవడురా వీడు? ఈ 70 అడుగులు నీ బొందా? ఆయన కొలవగలమా? ఆయన్ని బట్టి చూడు. వాడెంతటి వాడైనా నాకు లక్ష్యము లేదు అనగలవు. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు. రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య పెట్టను, ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు. ఆయన ఒక చిటిక వేస్తే చాలు, ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది. జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పటిదాకా జక్కయ్య అంటే ఊరు మొత్తంలో పాపేవుడ్రా అంటే జక్కయ్య. జస్ట్ ఏసయ్య అట్లా దర్శించాడు, వచ్చాడు అంతే. ఊరు మొత్తంలో పుణ్యాత్ముడే ఊడ్రా జక్కయ్య. ఎందుకండి అంటే ఉన్న ఆస్తిలో ఏం మిగిల్చుకోలేదండి. సంపాదించినంత బేదలకి ఇచ్చేశాడు. ఆయన ఎవరి దగ్గర అయితే రూపాయికి 2 వసూలు చేశాడు, వాళ్ళకి 4 ఇచ్చాడు. అమ్మ, ఊరు మొత్తంలో కూడా అంత పుణ్యాత్ముడు లేడన్నాడు. ఒక్క రోజులో, ఒక గంటలో క్యా హో గయా, పూరా చేంజ్ హో గయా. ఏసయ్య ఎంటర్ అయితే అంతే మారిపోద్ది తమ్ముడా. ఎన్ని రోజులు పట్టాలరా నీ జీవితం మారిపోవడానికి చెల్లి? ఒక్క చూపు చూస్తే చాలరా, మొత్తం మారిపోద్ది. ఆయన సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులన్నీ మారిపోవాల్సిందే. అదే ఎంటర్ అయిన దాకా చూస్తూ ఉంటాం, ఎప్పుడు దిగుతాడు రంగంలో కానీ, హీరో ఎప్పుడు వస్తాడో సీన్లో కానీ, విలన్లు విడిచిపడతంటే హీరో ఎంట్రీ కోసం చూస్తుంటాం. నేను చేసే పని అది. హీరో ఎంట్రీ అయితే అప్పుడు పగులుద్ది ఒక్కొక్కటికి, ఇటున్న మూతి ఇటు తిరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లే. ఎంతమందికి అర్థమైంది? ఎట్లా చూడాలి ఆయన్ని? భక్తులందరూ అలా చూశారు. అబ్రహాం అలా చూశాడు, ఇస్సాకు అలా చూశాడు, యాకోబు అలా చూశాడు, పౌలు అలా చూశాడు, పేతురు అలా చూశాడు, భక్తులు దానియేలు అలా చూశాడు, శద్రకు మేషకు అబేద్నెగోలు అలా చూశారు. నేను రాజు అన్నాడు వాడు. ఏడిసా వెదవా, నువ్వు ఈ రాజ్యానికి రాజురా, విశ్వానికి రాజు మా దేవుడు. విశ్వానికి రాజు రా బాబు. నువ్వు ఎక్కడ తిప్పుతున్నావు మీసాలు? మా ముందు తిప్పు, మా దేవుడి ముందు కాదు. శద్రకు మేషాకు అబేద్నెగో ఆయన వారలారా, దేవుని భక్తులారా, బయటికి రండి అన్నాడు. నేనున్నట్టయితే ఆడ నూరా లోపలికి అనేవాడిని. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏం ప్రగల్భాలు పలికాడు. ఈ బొమ్మకు మొక్కపోతే మీకు మామూలుగా ఉండదు. మ్యూజిక్ వినపడిద్ది, మొత్తం సాష్టాంగ పడతారు, మీరు కూడా సాగిల పడాలంటే. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీవు వేడిమిగల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలా, రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం నీకు లొంగం, నీకు లోబడం. అసలు ఎవరన్నా అంత సాహసం చేస్తారు? రాజు మీద తిరుగుబాటు, వామ్మో.